గ్లోరీ టు గాడ్. లైఫ్ చర్చ్ వైజాగ్ పక్షంగా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఈ ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన మీకు తప్పక ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన నిండిన హృదయంతో ఈ ఆరాధన వేడుక వీడియోను మీకు అందిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఆరాధన వీడియోను మీరు చూస్తున్నట్లుగా కాక ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో లీనమై దేవునికి మిమ్మల్ని మీరుగా సమర్పణ చేసుకుంటూ మీ హృదయాలను తెరిచి దేవునిని స్తుతించి ఆరాధించి ఆశీర్వదించబడాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యం అందించబడుతూ ఉండగా మీ నోట్బుక్స్, బైబిల్స్ సిద్ధం చేసుకుని నోట్ చేసుకునవలసినవి నోట్ చేసుకుంటూ వెత్తబడుతున్న వాక్యాన్ని మీ హృదయాల్లోనికి స్వీకరించి దాన్ని మీ జీవితాలకు అన్వయింప చేసుకుని ఆ వాక్యం ద్వారా పురికొల్పబడి నూతనమైన అనుభవాలతో నింపబడి ఆశీర్వదించబడగలిగేటట్లుగా ఈ ఆరాధనలో ప్రార్థనాపూర్వకంగా మీరు పాల్గొనాలని మనవి చేస్తూ ఈ ఆరాధన వేడుక వీడియోను మీకు సమర్పిస్తున్నాను. ఈ ఆరాధన వేడుక మీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పిల్లల దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని కనపరచుదాం, ఆయన నామాన్ని కొనియాడదాం. కీర్తన గ్రంథం నుంచి 47వ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. సర్వజనులరా చప్పటి కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి, ఆయన సర్వభూమికి రాజు అయినాడు అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, నీ జీవితానికి నా జీవితానికి ఆయన రాజుగా ఉంటుండగా ఆయన రాజరికానికి మన జీవితానికి అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఉత్సాహంతో, సంతోషంతో, గంభీరమైన స్వరాలతో దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. మేము పాడుతుండగా మీరు కూడా అందరూ కలిసి పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తామన్నాను. ఇదిగో ప్రభు, నా జీవితానికి నీవే రాజు ప్రభు, నీ రాజరికానికి నా జీవితానికి అప్పగించుకున్నాను ప్రభుని. జయధ్వనులతో ఆయనకు ఆర్భాటంతో దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి పాడుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయ గీతం పాడుదము, జయధ్వనులతో పాడుదము, జయ గీతం పాడుదము, జయధ్వనులతో పాడుదము. యేసయ్య రాజని, ఆమేన్ ఆమేన్. యేసయ్య రాజని, యేసయ్య రాజని, యేసయ్య రాజని. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి పాడుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, సర్వ సృష్టికి యేసే కర్తయ్యున్నాడు. ఆమేన్ ఆమేన్. సర్వభూమికి ఆయనే రాజయ్యున్నాడు. సర్వ సృష్టికి యేసే కర్తయ్యున్నాడు. సర్వభూమికి ఆయనే రాజయ్యున్నాడు. స్వరమెత్తి
ఎస్ లార్డ్. యేసయ్య రారాజని అవును ప్రభువా, యేసయ్య రారాజని నీవే రాజువైనా మీకు స్తోత్రాలు. యేసయ్య రారాజని యేసయ్య రారాజని సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గురించి పాడుడి సర్వజనులారా చప్పట్లు కొట్టుడి యాకోబును ప్రేమించి స్వాస్థ్యమునిచ్చెను మనలను ప్రేమించి రక్షణనిచ్చెను ఆమేన్ ఆమేన్. యాకోబును ప్రేమించి అవును తండ్రి స్తోత్రం. స్వాస్థ్యమునిచ్చెను ఎస్ లార్డ్. మనలను ప్రేమించి రక్షణనిచ్చెను రమ్యముగా పాటలు పాడుదము రక్షణ గీతము పాడి ఆరాధించెదం ఎస్ లార్డ్ ఎస్ లార్డ్. రమ్యముగా పాటలు పాడుదము రక్షణ గీతము పాడి ఆరాధించెదం జయ గీతం పాడుదం ఆమేన్. జయ కనులతో పాడుదము జయ గీతం పాడుదము జయ కనులతో పాడుదము యేసయ్య రారాజని ఆమేన్ ఆమేన్. యేసయ్య రారాజని యేసయ్య రారాజని యేసయ్య రారాజని సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గురించి పాడుడి సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అవును పిల్లరా, చప్పట్లు కొడుతూ ఉత్సాహంతో ఆయన ఆరాధించేద్దాం, ఆయన నామాన్ని కనపరచుదాం. పిల్లరా, యాకోబును ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తుండగా మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ ఆరాధించేద్దాం. పిల్లరా, మనం ప్రేమించి నీ నా జీవితంలో జరిగించిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించేద్దాం. పిల్లరా, మేము పాడుతున్నప్పుడు మీరు కూడా అందరూ ఏకీపించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథం 84వ కీర్తన 1-2 వచనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సైన్యములకు అధిపతి దేవా యెహోవా, నీ నామము ఎంతో రమ్యము. యెహోవా మందిర ఆవరణలను చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సమస్యలు ఇచ్చినదని కీర్తనకారుడు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో నేను ఆశతో ప్రభువా నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, నిన్ను కనపరుస్తాను ప్రభువా, నిన్ను కీర్తిస్తాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనకు మనంగా సమర్పించుకుంటూ ఆరాధన చేద్దాం. సైన్యుల అధిపతి దేవా నీకే స్తోత్రం ప్రభువా అని హృదయపూర్వకంగా కృతజ్ఞత నిండు హృదయాలతో దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని కనపరచుదాం, ఆయన నామాన్ని కొనియాడదాం. పిల్లరా, మన చుట్టూ పరిస్థితులు శత్రువులాగా మన చుట్టూ ఉన్నప్పటికీ నిన్ను కాపాడే దేవుడు మన పక్షంగా ఉంటుండగా మన పక్షంగా పోరాడే దేవుని వైపు చూస్తూ ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని కనపరచుదాం. మాతో ఏకీపించి మీరందరూ పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. ఎస్ లార్డ్. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. ఎస్ లార్డ్. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలచెదను. స్వరాలతో స్వర మండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. ఆమేన్ ఆమేన్. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. ఎస్ లార్డ్. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. అవును తండ్రి. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురి పెట్టగా. నా శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేట
వేటగాడు నాపై గురి పెట్టగా నీవే నీవే నా పక్షముగా పోరాడితివే. ఆమేన్ ఆమేన్. నన్నే నీ ఖడ్గముగా వాడుకుంటివే. నా బలము నా కెరము నీవే యేసయ్యా. yes lord yes lord. నా శిరము నా శృంగము నీవే యేసయ్యా. అవును తండ్రి. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. నా ప్రక్కన 1000 మంది పడి ఉన్నను 10,000 మంది పొంచి ఉన్నను. నా ప్రక్కన 1000 మంది పడి ఉన్నను 10,000 మంది పొంచి ఉన్నను. పరాక్రమశాలిగా నా పక్షము పోరాడితివే. ఆమేన్ ఆమేన్. ప్రధాన కాపరిగా నిలిచి నన్నే విడిపించితివే. నా దుర్గము నా గణము నీవే యేసయ్యా. yes lord yes lord. నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. ఆమేన్ ఆమేన్. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. yes lord yes lord. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే పొగచెదను. yes lord. అవును తండ్రి. స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. ఆమేన్ ఆమేన్. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. ఆమేన్ ఆమేన్. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. అవును ప్రభువా. యుగ యుగములకు నీకే మహిమను ఆరోపిస్తాను ప్రభువా. నిన్నే కనపరుస్తాను ప్రభువా. నిన్నే కీర్తిస్తాను ప్రభువా. నా ప్రక్కన 1000 మంది పడినను నా కుడి ప్రక్క 10,000 మంది కూడాను ఏ అపాయము నీ ఎదుకు రాదు అని వాగ్దానం నాయనా మా ఏడ్ల దరిగిస్తూ వస్తున్నందుకై తిండారుగా మేము స్తుతిస్తూ మీ నామాన్ని మహింపరుస్తాను ప్రభువా. మీ నామాన్ని కనపరుస్తాను ప్రభువా. నీ నామాన్ని కొనియాడుతాను ప్రభువా. పిల్లరా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ఇది ఆరాధించే సమయం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తుండగా ఆయన సన్నిధిని అనుభవిస్తాం. ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని పొందుకుందాం. ఇదిగో ప్రభువా నీ సన్నిధిని అనుభవిస్తున్నాను ప్రభుని మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుందాం. నీ నా జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ఆయన ఏమైనా అన్నిటి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత హృదయాలతో దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. పిల్లరా మన పక్షంగా పోరాడే దేవుడు మనకుంటుండగా మనం ఏ విషయంలో భయపడడానికి వీల్లేదు. పిల్లరా ఏ అపాయం రాకుండా ఏ తెగులుని గుడాలను సమీపించకుండా ఆయన కాచి కాపాడుతున్నటువంటి ఆ గొప్ప దేవుని హృదయపూర్వకంగా ఆరాధించేద్దాం. ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం. నీ ఏడ్లా నా ఏడ్లా ఆయన చూపుతున్న ప్రేమంతా జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధించేద్దాం. పిల్లరా ఎవరు మౌనంగా ఉండదు. హృదయాలు తెరిచి దేవుని సన్నిధిలో ఆరాధించేద్దాం. అందరూ ఆరాధించేద్దాం. పిల్లరా ఈ సమయంలో దేవుడు మన పక్షంగా ఆయన మన మధ్య సంచారం చేస్తుండగా ఆయన మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తుండగా ఆయన వైపు చూస్తూ ఆరాధన చేద్దాం. ఆ మహాదేవుని ఆ గొప్ప దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసి ఆయన నామాన్ని కనపరచుదాం. ప్రభువా ఇదంత గొప్ప దేవుడు ప్రభువా. నీలాంటి దేవుడు లోకంలో ఎవరు లేరు నాయన. నువ్వు సజీవుడు ప్రభువా. నాయనా ఒకప్పుడైతే ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే నీ కృపకి ధైర్యంగా సమీపించడం ప్రభువా. ఈనాడైతే ప్రభువా ఈ కృప ఆశీర్వాదం ప్రభువా మేము ధైర్యంగా సమీపించడానికి నిర్మాణించిన సమయోచితమైన కృప కొరకే మీకు స్తోత్రాలు. మిమ్మల్ని కనికరించాం ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మేము అనుభవించడానికి నైనా మీరు సహాయం చేశారు ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆరాధన చేద్దాం. నా దేవా నన్ను నీ ఆత్మ
మనం సమర్పించుకుంటూ పాడదాం ఈ పాట. నా ప్రార్థన బలిపీఠముపై అర్పింతును నా రక్షకా, అంగీకరించుమా ఈ బలియాగం. Yes Lord, yes Lord. అర్పింతును నా రక్షకా, అంగీకరించుమా ఈ బలియాగం. ఆమేన్, ఆమేన్. దహించు అగ్నియున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. దహించు అగ్నియున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. అవును తండ్రి. ఎమ్మాయి మార్గములో నీ శిష్యులతో మాట్లాడిన రీతిలో మాట్లాడుమా. ఎమ్మాయి మార్గములో నీ శిష్యులతో మాట్లాడిన రీతిలో మాట్లాడుమా. నా ఆత్మను మండించుమా నీ మాటతో నా రక్షకా. ఆమేన్, ఆమేన్. నా ఆత్మను మండించుమా నీ మాటతో నా రక్షకా. దహించు అగ్నియున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. దహించు అగ్నియున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. Yes Lord. చెడుతనమంతా నా హృదయము నుండి విసర్జింపబడునట్లుగా. ఆమేన్, ఆమేన్. చెడుతనమంతా నా హృదయము నుండి విసర్జింపబడునట్లుగా. నీ ఆత్మ తాకిడి దయచేయుమా. నా ఆత్మలో తీవ్రతనీయుమా. నీ ఆత్మ తాకిడి దయచేయుమా. ఆమేన్, ఆమేన్. నా ఆత్మలో తీవ్రతనీయుమా. దహించు అగ్నివైయున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. దహించు అగ్నివైయున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. నన్ను నీ ఆత్మతో దహించుమా. Yes Lord, yes Lord. నన్ను నీ ఆత్మతో దహించుమా. అవును ప్రభువా, అగ్ని వంటి మాటల చేత, మంటను బదులు చేసే శుద్ధి వంటి మాటల చేత ప్రభువా, ఆయన ఏ చెడుతనమైతే నా హృదయంలో ఉందో ప్రభువా, వాటన్నిటినీ తీసివే ప్రభువా, వాటిని విసర్జించగలిగేటట్లుగా ప్రభువా, ఈ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని పరిశీలన చేసుకుని వాటన్నిటినీ నైనా ఒప్పుకుని విడిచిపెట్టేట్లుగా కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్న మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మాకు మేముగా మీ సన్నిధి సమర్పించుకున్న ప్రభువా, పరిశుద్ధంగా అనుకూలముగా సజీవ యాగంగా మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా ప్రభువా, అందరితో వ్యక్తిగతంగా సూటిగా ఇదేనన్నా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్న మా తండ్రి మీకు వందనాలు. నాటబడిన 166 సంఘాలు బట్టి నిండారుగా మీకు స్తుతిస్తూ మీ నామను మహింపరుస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, 2020 కల్లా 250 సంఘాలు నాటాలని దర్శనం నెరవేర్పకుండా ప్రభువా మనం ప్రయాణిస్తుండగా ప్రభువా, మీ గొప్ప కార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి మీకు వందనాలు. ఇక ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఏ వాక్యం అయితే ప్రభు మా కొరకు ఇదే నన్ను సిద్ధపరిచించావా ప్రభువా, ఆ మాటతో మేము ఆదరించబడి, ప్రోత్సహించబడి, బలపరచబడి, సరిచేయబడి ప్రభువా, ఆ అమ్మాయి మార్గంలో ప్రభువా మాట్లాడినట్లుగా ప్రభువా ఇదే నన్ను మాతో మాట్లాడిన ప్రభువా, మా ఆత్మను మండించండి ప్రభువా. నీకు పనికిరాని అన్నిటినీ మన నుండి తీసివేసి ప్రభువా, మీ చిత్తానుసారంగా మీరు నడుచుకోవడానికి ప్రభువా, దీని వాక్య సందేశం ద్వారా మేము ఆదరించబడి, బలపరచబడి, ప్రోత్సహించబడి, గొప్ప ఆత్మీయ మేలులతో ఎక్కడి నుంచి మేము పొందుకోవడానికి నైనా
కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మాట్లాడి మీ సేవకుని మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ అందరితో వ్యక్తిగతంగా సూటిగా మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు దివ్యనామంలో ఈ ప్రార్థన ఈ స్తుతి ఆరాధన సమర్పించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తుతించి ఆరాధించి మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముతూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం కోసం మనమందరం మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. మీరు ఏ స్థలాల్లో ఉంటే ఆ స్థలాల్లో దేవుని వాక్యం వినడానికి మీ హృదయాలను సిద్ధం చేసుకుంటూ ప్రార్థన నిండిన హృదయాలతో దేవుడు మీలో ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడగలిగేటట్లుగా, దేవుడు మాట్లాడే మాటలు మీ జీవితాలకు మీ హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా మీ బైబిల్స్ ఎత్తిపట్టుకుని ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరూ ప్రార్థనాపూర్వకంగా చదవాలని మనవి చేస్తున్నాను. లెట్ us ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము చేబోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మన ధ్యానము నిమిత్తము కీర్తనల గ్రంథం నుండి 110వ కీర్తన చదువుకుందాం. 110వ కీర్తన. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలుగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ప్రియులారా, ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు రాబోవు మెస్సయ్యను గురించి ప్రవచనాత్మకంగా రాసిన కీర్తన ఈ కీర్తన. రాబోవు మెస్సయ్యను గురించి ఆయన జయించు మెస్సీయగా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి జయించు మెస్సీయగా ఈ లోకంలో ఉండబోతున్నాడు అనే సందేశాన్ని ఆ కీర్తన ద్వారా అందిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియులారా, మన లైఫ్ చర్చ్ వైజాగ్లో ఈ సంవత్సరం అంతా జయించు సంవత్సరంగా పరిగణిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం అంతా చాలా దుర్భరమైన సంవత్సరంగా మనకు తెలుసు. భయంగా గడిపిన సంవత్సరం, చాలా ఒడుదుడుకులకు గురైన సంవత్సరం. ఎవరో కొంతమందిలో మాత్రమే కాదు, ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ప్రపంచమంతా అలాంటి దుర్భరమైన పరిస్థితులనే ఎదుర్కొన్న సంవత్సరం ఇది. మన జీవితాల్లో కూడా మనం అలాంటి దుర్భరమైన పరిస్థితులనే ఎదుర్కొన్నాం. అలాంటి భయంగా ప్రాణం చేత పట్టుకుని బ్రతికిన దినాలు ఈ సంవత్సరంలో దినాలు. అలాంటి స్థితిలో మనల్ని జయించువారినిగా దేవుడు చేసి ఈరోజు దేవునిని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని వాక్యం వినడానికి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు.
కనుక ఇది నిజంగా మన జీవితాల్లో జయించు సంవత్సరముగానే దేవుడు ఉంచిన స్థితిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన లైఫ్ చర్చ్ సంఘంలో ప్రతి నెలలో ఒక ఆదివారం సందేశం జయించు జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా, ఇది డిసెంబర్ నెలలో ఈ ఆదివారం ఈ జయించు సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చివరి సందేశంగా ఈ సందేశం మేము ముందు ఉంచుతూ ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రాబోతున్న జయించు మెస్సియగా ఆ కీర్తనలో చూపించబడుతూ ఉన్నాడు. అప్పటికి ఆయన రాబోవు మెస్సియ, ఆ రాబోవు మెస్సియ జయించు మెస్సియ అన్నట్లుగా దావీదు చూపించాడు. అయితే ఇప్పుడు ఆయన మెస్సియగా ఈ లోకంలోనికి వచ్చి జయించిన మెస్సియగా మన జీవితాల్లో ఉండడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ పౌలు అంటాడు, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను అంటాడు. ఆయన ఈ లోకంలోనికి రావడము జయము, ఆయన ఈ లోకంలో పరిచర్య చేయడం జయము, ఆయన శిలువ మరణము జయము, ఆయన పునరుద్ధానము జయము. ఇప్పుడు నీ కొరకు నా కొరకు ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉండి విజ్ఞాపన చేయుట జయమునకు సూచన. ఈ జయమంతటిలో ఆయన జయం పొందిన మెస్సియ మాత్రమే కాదు, మనల్ని కూడా జయించు వారినిగా చేయు మెస్సియగా మనము ఆయనను చూడగలం. ఈ కీర్తనంతా మనం ధ్యానం చేస్తే ఆయన జయించు మెస్సియ, ఆయన జయించిన మెస్సియ, అంత మాత్రమే కాదు మనల్ని జయించు వారినిగా చేయు మెస్సియగా ఆయనను మనం అర్థం చేసుకోగలం. ఈ కీర్తనంతా మనం ధ్యానం చేస్తే ఇక్కడ 2వ వచనం 3వ వచనం చదివితే ఈ మెస్సియ విభిన్నమైన రీతులలో ఒక గొప్ప మెస్సియగా అక్కడ దావీదు చూపిస్తున్నాడు. 2-3 వచనాలు చూస్తే, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఈ 2 వచనాల్లో అప్పటికి రాబోవు మెస్సయ్య, ఇప్పుడు మనకు 2000 సంవత్సరాలకు పూర్వమే మన మధ్యకు వచ్చిన మెస్సయ్య, అప్పటికి జయించు మెస్సియ, ఇప్పుడు జయించిన మెస్సియ, మనలను కూడా జయించు వారినిగా చేయు మెస్సియ, ఆయన రాజుగా అక్కడ చూపించబడుతున్నాడు. అందుకనే నీ పరిపాలనా దండమును సియోనులో నుండి యెహోవా సాగజేయుచున్నాడు అన్నాడు. నీ శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయుము అని చెప్పడంలోనే ఆ మెస్సియ ఒక రాజుగా మెస్సియను చూపించడం అక్కడ దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియులరా, రాజుగా మెస్సియను మనం చూసినప్పుడు అక్కడ మాటల్లో చాలా జాగ్రత్తగా మనం పరిశీలనగా ధ్యానం చేయవలసిన మాటలు ఉన్నాయి. అక్కడ నీ పరిపాలనా దండము అంటున్నాడు. నీ పరిపాలనా దండము, ద సెప్టర్ ఆఫ్ యువర్ రూల్, ద సెప్టర్ ఆఫ్ యువర్ అథారిటీ, నీ పరిపాలనా దండము అంటున్నాడు. ఆ పరిపాలనా దండము ఆయన అధికారమునకు సూచన. ఆ పరిపాలనా దండము చేత పట్టుకుని ఆయన ఆ పరిపాలనలో మనల్ని నడిపించువాడుగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, గమనించాలి, ఆయన పరిపాలనా దండమును చేత పట్టుకుని మనల్ని నడిపించేవాడుగా, నడిపించు రాజుగా, మన జీవితాలను నడిపించు రాజుగా, మన కుటుంబాలను నడిపించు రాజుగా, మన సంఘములను మన పరిచర్యలను నడిపించు రాజుగా ఆయన అక్కడ కనపడుతున్నాడు. మనం గమనించాలి, ఆయన నడిపింపును మనం చూస్తున్నాం. ఆ దండమును పట్టుకున్నవాడు పరిపాలకుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కాపరిగా మనం గమనిస్తే ఆ కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నవాడు. కాపరి అంటే మనల్ని నడిపించువాడు అని. అందుకనే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్నాడు. నీ దుడ్డు కర్ర నన్ను నడిపిస్తుంది, నన్ను ఆదరిస్తుంది. రాజుగా మనల్ని నడిపించువాడు అని మనం ఆ వాక్యంలో మనం గమనించగలం. అలాగే కాపరిగా ఆయన మనల్ని మేపువాడు అని
ఆలోచన కూడా అక్కడ ఆ పాలనాదండంలో మనం చూస్తాం. ఆయన పాలనాదండం అనేది అధికారములకు సూచన. ఆ అధికారంలో మనల్ని నడిపిస్తాడు ఆయన. ఆ దండము ఆయన కాపరితనమునకు సూచన. ఆ కాపరితనములో మనల్ని మేపేవాడుగా ఉంటాడు ఆయన. మనల్ని పోషించేవాడు, మనల్ని మేపువాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియులారా, మనం అనుకుంటాం, నాకేమిటి, నాకు ఉద్యోగం ఉంది, లేక నాకు వ్యాపారం ఉన్నది, లేకపోతే నాకు ఏదో ఉన్నది, నా పోషణకు లోటేమిటి అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఇవ్వకుండా నీవు నేను ఏది పొందుకొనలేము అనే విషయాన్ని గమనించాలి. అందుకనే పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది నీ కృప ప్రభువా అని. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. నాకున్న సమస్తము ఆయన కృపయే. నా పోషణ ఆయన కృప. ఈ దినాన్ని నీవు నేను పోషించబడుట ఆయన కృప అని గమనించగలిగితే, ఆయన కాపరి, మనల్ని మేపు కాపరిగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తూ ఉంటాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూస్తే, నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మెలనకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము అంటాడు. ప్రవచనాత్మకంగా ఆ మేకా భక్తుడు కూడా, మేకా ప్రవక్త కూడా మాట్లాడుతున్నాడు. నీవు నీ చేతికర్రను తీసుకుని నీ జనులను తీసుకుని వెళ్ళి మేపుము. ఆ కర్ర కాపరి కర్ర, అధికారిగా పాలనాదండముగా ఉపయోగించు కర్ర. ఆ కర్ర అధికారమునకు సూచన అయితే అది మనల్ని నడిపించు కర్ర. ఎంత గొప్ప ఆశీర్వాదం. నన్ను నడిపించువాడు ఉన్నాడు. I have a counselor in my life. I have a guide in my life. నన్ను నడిపించువాడు ఒకడు నాకున్నాడు. అలాగే నాకు ఆలోచన చెప్పువారు ఉన్నారు అనే ఆలోచనే మనకి చాలా ఆదరణ ఇచ్చేది, మనకి చాలా ధైర్యం ఇచ్చేది. We feel so secured by having the sense that we have a great counselor. ఒక ఆలోచనకర్త నాకున్నాడు అనే ఆలోచనే మనల్ని ధైర్యపరుస్తుంది, మనకి భద్రతా భావాన్ని కలుగు చేస్తుంది. అలాంటి నడిపించువాడుగా, మనల్ని వేపువాడుగా ఉండడం ఆ పాలనాదండంలో మనం చూడగలం. ఇంకొక మాట అంటాడు 2వ వచనంలోనే, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము అంటాడు. నీ శత్రువుల మధ్య అంటే, శత్రువుల మధ్య పరిపాలన చేయడం అంటే మనందరం శత్రువుల మధ్య ఉండగా, మనందరం వ్యతిరేకతల మధ్య ఉండగా, మనందరం ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఉండగా ఆయన పరిపాలన చేయువాడు అని చెప్పడంలో ఆయన భద్రత, ఆయన కాపుదల. ప్రియులారా, గమనించాలి. ఆయన పరిపాలన చేయువాడు, మనల్ని నడిపించువాడు, మన కాపరిగా ఉన్నవాడు. ఆయన కాపరితనంలో భద్రత, ఆయన పాలనలో భద్రత అనే విషయాన్ని ఆ శత్రువుల మధ్య పరిపాలన అనే ఆలోచనలో మనకు చూపిస్తున్నాడు. మన భద్రత, మన కాపుదల. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు కాపరిగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన అంటున్న మాటలే నేను చదువుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయన ఎంత కాపుదల ఇచ్చేవాడంటే, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును పెట్టునంతగా నీకు నాకు కాపుదలనిచ్చేవాడు. అలాంటి కాపుదల ఇంకెక్కడా పొందుకోలేం. ప్రియులారా, గమనించాలి. యు కెనాట్ హ్యావ్ such protection anywhere else. You cannot have such security anywhere else. నీవు ఇంకెక్కడ అలాంటి భద్రత పొందుకోలేవు, ఇంకెక్కడ అలాంటి కాపుదల పొందుకోలేవు. అలాంటి కాపుదల ఆయన పరిపాలనలో. నిజంగా ఆయన పరిపాలనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే, ఆయన పాలనలో నీవు బ్రతకగలిగితే. అందుకే అంటాడు పౌలు రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఎడల. గమనించాలి, ఆయన ప్రభువుగా నీ జీవితంలో అంగీకరించాలి. నీ ఆలోచనలో ప్రభువుగా, నీ నిర్ణయాల్లో ప్రభువుగా, నీ సమస్త విషయాల్లో ప్రభువుగా ఆయన అధికారాన్ని అంగీకరించగలిగితే అప్పుడు నీవు రక్షించబడదువు అంటాడు అక్కడ పౌలు. సొలొమోను భక్తుడు కూడా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Acknowledge him in all the areas of your life. Then he will crown your efforts with success. లివింగ్ బైబిల్ ట్రాన్స్లేషన్లో అలాంటి చక్కని తర్జుమా మనం చూస్తాం.
హీ విల్ క్రౌన్ యువర్ ఎఫర్ట్స్ విత్ సక్సెస్. ఎప్పుడు అంటే నీవు నీ ప్రవర్తన అంతటి యందు అని చెప్పడంలో, నీ జీవితంలో అన్ని రంగాల్లోనూ ఆయన అధికారమునకు ఒప్పుకొనినప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును, నిన్ను జయించువానిగా చేయును. ఆయన జయించుట మాత్రమే కాదు, జయించు మెస్సీయగా ఆయన ఉండుట మాత్రమే కాదు, నిన్ను కూడా జయించువానిగా చేసి నిన్ను ఆశీర్వదించువాడుగా ఆయన పాలన. శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో నీ ప్రజలు ఇష్టపూర్వకముగా నీ దగ్గరకు వస్తారంటున్నాడు. ఇష్టపూర్వకముగా వస్తారు. ప్రియులారా గమనించాలి, కొన్ని పరిపాలనలు ఇష్టపూర్వకమైన పరిపాలనలు ఉంటాయి. కొన్ని పరిపాలనలు ఎప్పుడు ముగుస్తుందా ఈ పరిపాలన అన్నట్లుగా ఉంటాయి. ఈ దినాన్ని ఈ పరిపాలన గురించి చూస్తే ఇష్టపూర్వకంగా ప్రజలు ఇష్టపూర్వకముగా ఆహ్వానించదగిన పరిపాలన. ప్రజలు ఇష్టపూర్వకంగా ఆ పరిపాలన మాకు కావాలని కోరుకునే పరిపాలన. ప్రజలు ఇష్టపూర్వకంగా ఆ పరిపాలకుడు మాకు పరిపాలకుడిగా ఉండాలి అని కోరుకుని పరిపాలన. అలాంటి ప్రజలు కోరుకుని పరిపాలన, అలాంటి పరిపాలన ఆయన మెస్సియా, తన మెస్సియాగా ఆయన ఉండడంలో అలాంటి పరిపాలన మనం పొందుకోగలుగుతూ ఉంటాం. ప్రజల ఇష్టత, ప్రజలు కోరుకుని పరిపాలన. ప్రియులారా గమనించాలి, మనం అలాంటి కోరుకొని పరిపాలకుని క్రింద ఉన్నప్పుడు ఆ పరిపాలకుని కోసం మనం ఏదైనా చేయగలం. చాలాసార్లు మనం ఆయనను కోరుకొని స్థితి మన జీవితాల్లో లేక ఆయన గురించి ఏ కార్యము చేయలేని స్థితిలో మనం ఉంటూ ఉంటాం. ఆయనను కోరుకొని పరిపాలన, ఆయన కోరుకొనదగిన పరిపాలకుడు అని నీవు నీ జీవితంలో అలాంటి అనుభవం నీకుంటే ఆయనకి ఏదైనా నీవు ఇవ్వగలవు, ఆయన కోసం నీవు ఏదైనా చేయగలవు. దినవృత్తాంతముల 1వ గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం చూస్తే అక్కడ ఇశ్రాయేలీయుల గురించి ఒక మాట ఉంది. ఇశ్రాయేలీయులు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. దావీదు రాజుగా ఉండి ఆయన మరణించబోతూ ఉండగా దేవుడు దావీదుతో మాట్లాడి, నీ కుమారుడైన సొలొమోను ఒక మందిరాన్ని కట్టిస్తాడు నా కొరకు. అసలు దావీదే కట్టించాలి అనుకున్నాడు. అయితే దావీదు ఆ మందిరాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు దేవుడు దావీదుతో, నీ కుమారుడైన సొలొమోను చేత మందిరం నిర్మించబడాలి అన్నప్పుడు దావీదు మరణించక పూర్వమే ఆ మందిరానికి అవసరమైన వనరులు చాలా వరకు సేకరించాడు. ఆ మందిర నిర్మాణానికి అవసరమైన వస్తువులు ఏమిటి, ఆ పరికరాలు ఏమిటి, వాటన్నిటినీ సేకరిస్తూ ఆ వనరులు సేకరించిన స్థితిలో ఆ మందిరం కోసం ఆ ప్రజలు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి. ఇక దావీదుకి ఇవ్వడం కాదు, పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి. నీవు నిజంగా ఆయన పాలనకు ఇష్టపడిన వాడవైతే, నీవు నిజంగా ఆయన పాలనకు ఇష్టపడిన వ్యక్తివైతే, ఆయనకి ఇచ్చుటకు వెనుకాడవు, ఆయన కొరకు ఏం చేయడానికైనా వెనుకాడవు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రజలు ఇష్టపూర్వకముగా నీ యొద్దకు వచ్చెదరు, ఇష్టపూర్వకముగా వస్తారు నీ దగ్గరికి. అలాంటి కోరుకొనదగిన పరిపాలన. ప్రియులారా గమనించాలి, ఆయనను ప్రభువుగా నీవు అంగీకరిస్తే, నిజముగా హృదయపూర్వకంగా నీవు ప్రభువుగా అంగీకరిస్తే ఆయనకి ఏమైనా ఇచ్చేస్తావు, నువ్వు ఆయన కోసం ఏమైనా చేసేస్తావు. అలాంటి జీవిత స్థితి దేవునిలో నీకు కావాలి. ఈ మెస్సియా పరిపాలన, ఇష్టపూర్వకంగా జనులు ఆయన యొద్దకు వచ్చు పరిపాలన. ఆయన బలవంతం చేసే పరిపాలకుడు కాదు. ఇప్పటికీ కూడా ఆయనను అంగీకరించిన వారినే ఆయన చేర్చుకుంటున్నాడు. బలవంతంగా ఎవరిని ఆయన ఆహ్వానించడు. ఒక ఆహ్వానాన్ని ఇచ్చాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు ఎనీబడి. అయితే బలవంతం లేదు. నోబడీ ఈజ్ కంపెల్డ్. ఎవరు బలవంతం చేయబడడం లేదు. ఈ రాజు పరిపాలన కోరుకునదగిన పరిపాలన. అందుకనే ఆ పరిపాలనను అనుభవించిన వారు ఆ పరిపాలనను విడిచిపెట్టలేరు. అది కోరుకునదగిన పరిపాలన, ఇష్టపూర్వకముగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చు పరిపాలన. ఇంకొక మాట అంటాడు,
నీ యౌవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు పరిశుద్ధాలంకృతులై అని చెప్పడంలోనే వాళ్ళు ఈ లోకస్థితి నుంచి వేరు చేయబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు అనే ఆలోచన మనకు స్ఫురిస్తుంది. ఈ లోకస్థితిలో నుండి వేరు చేసి ఆయన పరిపాలనను అంగీకరించిన వారు ఈ లోకస్థితి నుంచి వేరుపరచబడిన వారు. యేసును నిజంగా ప్రభువుగా నీ జీవితంలోనికి అంగీకరిస్తే నీవు ఈ లోక స్థితి నుండి వేరు చేయబడతావు. ఈ లోకస్థితి. అందుకనే యోహాను భక్తుడు తన పత్రికలు అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ప్రియులారా గమనించాలి, ఆ మాటలలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకస్థితి, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన స్థితిగతులు, దేవునికి వ్యతిరేకమైన లోకస్థితి, ఆ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే లోకస్థితి నుండి వేరు చేసి పరిపాలించు పాలన ఆయన పాలన. కొన్నిసార్లు ఇదిగో ఎంత దేవుని చిత్తానుసారంగా నడవాలి అనుకుంటున్నా ఇంకా పడిపోతున్నాను. ఇది సహజమే. పౌలు కూడా అన్నాడు, నేను చేయాలి అనుకుంటున్న మేలును చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకుంటున్నా కీడునే చేస్తున్నాను. కానీ పౌలు అంటున్నాడు, అయినప్పటికీ కూడా పౌలు ఆయన సన్నిధిలో తన్ను తాను స్థిరపరచుకున్న స్థితి పౌలు జీవితంలో చూస్తాం. అలాగే ప్రియులారా, మనము ఆయన పాలనలో ఉన్న వారమైతే, ఆయన అధికారమునకు సంపూర్ణంగా అంగీకరించిన వారమైతే మనం ప్రత్యేకించబడిన వారం. అందుకనే దేవుడు తన ప్రజలతో నిబంధన చేస్తూ ఆ నిబంధన పరిభాష ఏమిటంటే, మీరు నాకు ప్రజలై ఉన్నారు, నేను మీకు దేవుడనై ఉన్నాను. మీరు నాకు ప్రజలై ఉన్నారు, నేను మీకు దేవుడనై ఉన్నాను. దిస్ ఈజ్ ద కవెనెంటల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ హిస్ పీపుల్. ఆయన దేవుడు, ఆయనకు మనం ప్రజలు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. 100వ కీర్తనలో అదే మాట అంటాడు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటాడు. మనం ఆయన ప్రజలము, ఆయన మన దేవుడు, మనల్ని పాలించు దేవుడు, మనం ఆయన ప్రజలమై ఉన్నాము. ప్రియులరా, ఈ మెస్సయ్య రాజుగా ఉన్న మెస్సయ్య, ఈ రాజు జయించు రాజు అప్పటికి, ఇప్పుడు జయించిన రాజు, అలాగే నిన్ను నన్ను జయించువారిగా చేయు రాజు. అలాంటి రాజుగా ఈ మెస్సయ్య ఈ కీర్తనలో చూపించబడుతున్నాడు. రెండవదిగా మరొక విషయం ఏమిటంటే, చదువుకున్న మూలవాక్యంలో 110వ కీర్తనలో 4వ వచనం చదివితే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి తండ్రి అయిన దేవుడే పలికిన మాట, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉంటావు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఈ మెస్సయ్య యాజకుడిగా చూపించబడుతున్న మెస్సయ్య. మొట్టమొదటిగా రాజుగా చూపించబడ్డాడు, రెండవదిగా యాజకుడిగా చూపించబడుతున్నాడు. మెస్సయ్య యాజ్ ఎ గ్రేట్ ప్రీస్ట్, యాజకుడిగా చూపించబడుతున్నాడు. యాజకుడు అనగా దేవుని యొద్ద మానవుల పక్షంగా, ప్రజల పక్షంగా ప్రతినిధిగా ఉండేవాడు యాజకుడు. అంటే ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేవాడు, ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడేవాడు, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నవాడు యాజకుడు. దేవుని యొద్ద మానవుల పక్షంగా ప్రతినిధిగా ఉన్నవాడు యాజకుడు. అలాంటి యాజకుని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో చాలా చక్కగా వివరించబడింది. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉన్న స్థితిని గురించి ఆ వచనాలు వివరిస్తాయి. ఆ వచనాల్లో మొట్టమొదటి వచనం చూస్తే, ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై ఉండాలి అన్నాడు. గమనించాలి, మనుష్యుల్లో నుంచి ఏర్పరచబడాలి. ఈయన దేవుని కుమారుడు, దేవునితో సమానముగా ఉండినవాడు, ఇప్పుడు యాజకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు అంటే యాజకుడు మనుష్యుల్లో నుంచి ఏర్పరచబడిన వాడై ఉండాలి కనుక ఆయన ఈ లోకంలోనికి యాజకుడిగా, మనుష్యుడుగానే ఈ లోకంలోనికి రావడం జరిగినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన యాజకుడిగా ఉండాలి అంటే మానవుడై ఉండాలి. ఆయన దేవుడుగాను, దేవుని కుమారుడుగాను పరలోకంలో ఉండి యాజకుడిగా ఉండలేడు. దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండడానికి ఆయన ఈ లోకంలోనికి యాజకుడిగా, మానవుడిగా ఉండి యాజకుడైన వాడుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
ఎందుకంటే ప్రతి యాజకుడు మానవులలో నుంచి ఏర్పరచబడిన వాడై ఉండాలి కనుక ఈ ప్రధాన యాజకుడు మానవుడై ఉండాలి కనుక ఆయన ఈ లోకంలోనికి మానవుడిగానే వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. గమనించాలి, ఆయన యాజకుడిగా ఉండి జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఆ భయం నుంచి విడిపించడానికి, అంటే మనల్ని విజయులునిగా చేయడానికి, మనకు జయం ఇవ్వడానికి, మనలను జయించు వారినిగా చేయడానికి ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు. ఫిలిప్పీ పత్రికలో భక్తుడైన పౌలు ఇంకొక మాట అంటాడు, ఆయన దేవునితో సమానమైన వాడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన మనుష్య రూపములో పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను, మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడని పౌలు ఆ ఫిలిప్పీ పత్రికలో అంటాడు. నిజమే, దేవునితో సమానమైన వాడుగా ఉండుట అది ఎవరూ విడిచిపెట్టరు, కానీ అలాంటి భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనక ఈ లోకంలో మనుష్యుడిగా వచ్చి, ఎందుకంటే ఆయన యాజకుడిగా దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండాలంటే ఆయన మానవుడిగా ఉండాలి. అందుకని ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. హీ టుక్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. ఈ దినాన్ని నీవు ఆ పరిస్థితి అంతటిని అర్థం చేసుకోగలిగితే, దేవుడే పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు దేవునికి మధ్యవర్తిగా, మనకు దేవునికి మధ్యవర్తిగా ఉండుటకు యాజకుడిగా ఉండాలి అంటే ఆ యాజకుడు మానవుడై ఉండాలి కనుక ఆయన మానవుడిగా యాజకుడిగా ఈ లోకంలోనికి మానవుడిగా రావడం అనేది నీ కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యం. నీవు దాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ యాజకత్వానికి నీవు అప్పగించుకుంటావు. ఇఫ్ యు రియలీ అండర్స్టాండ్ దట్ ఫినామినాన్, యు కెనాట్ హెల్ప్ బట్ గివింగ్ యువర్ సెల్ఫ్, ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. నిజంగా ఆయన దేవుడై ఉండి ఆ స్థితిని విడిచిపెట్టి, ఎందుకంటే మానవులకు లేక నీకు దేవునికి మధ్యవర్తిగా ఉండాలంటే యాజకుడు మానవుడై ఉండాలి కనుక అలాంటి యాజకుడిగా ఉండుట కొరకు, ఎందుకంటే మానవ యాజకత్వం విఫలమైపోతుంది ఆ దినాల్లో కనుక ఆ మానవ యాజకత్వం విఫలమైపోతున్న స్థితిలో ఆయనే యాజకుడిగా వచ్చి నీకు దేవునికి మధ్యవర్తిగా యాజకుడిగా ఉండి ఆ యాజకత్వ ధర్మాన్ని నిర్వర్తించి నీ పాపములను కొట్టివేసిన స్థితి ఆయన యాజక ధర్మంలో మనం చూస్తాం. ఎంత గొప్ప భాగ్యం! అలాంటి గొప్ప భాగ్యాన్ని నీవు సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే ఆయన యాజకత్వానికి నీ జీవితాన్ని అప్పగించకుండా ఉండలేవు. ఆయన యాజకుడిగా ఉండాలంటే మానవుడై ఉండాలి కనుక మానవుడిగానే ఈ లోకంలోనికి వచ్చాడు. యాజకుడు ఇంకొక విషయాన్ని గమనించాలి. ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. ప్రజల కొరకు అర్పణం చేయాలి యాజకుడు. ఈ లోక సంబంధమైన యాజకులు ప్రజల కొరకు అర్పణము చేయాలి. అలాగే ఈ లోక సంబంధమైన యాజకులు వాళ్ళు కూడా మానవులు గనుక వాళ్ళ కోసం కూడా అర్పణలు చేయాలి. అర్పణలు చేయడానికి ఆ అర్పణలు చేయగలిగే స్థితి దేవుని సన్నిధిలోనికి ప్రవేశం గలవాడుగా ఉండాలి. యాజకుడు దేవుని సన్నిధిలోనికి ప్రవేశము కలిగిన వాడుగా ఉండాలి. అర్పణ చేయడానికి ప్రవేశం కలిగిన వాడుగా ఉండాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం 24వ వచనం చూస్తే 12వ వచనం చదువుతున్నాను. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆ మాట గమనించాలి. ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆయనకు ప్రవేశం ఉంది, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. హీ హ్యాస్ దట్ యాక్సెస్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోనికి ప్రవేశించగలుగు స్థితి కుమారుడుగా ఆ యాజకునికి ఉన్నది. హెబ్రీ 9:24 అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకములో ప్రవేశించాడు. ఆయన
హహా, ఎంత గొప్ప భాగ్యం! దేవుని సముఖములో ప్రవేశించగలుగు స్థితి యాజకునికి ఉండాలి. అలాంటి స్థితి ఒకవేళ ఈ లోక సంబంధమైన యాజకులు ఆ మందిరంలోనికి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయా సమయాల్లో వెళ్ళేవారేమో కానీ వారికి వారి యాజకత్వం వలన మానవాళికి ఆశీర్వాదం కలుగలేకపోయింది. అలాంటి స్థితిలో ఆయనే, దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి మెస్సియగా రావడం, మెస్సియగా వచ్చి అన్నిటికంటే మించి మనము మన జీవితాల్లో ఏ ఏ విషయాల్లో జయము అనుగ్రహించబడకపోయినా అన్నిటికంటే ఉన్నతమైన జయము, పాపముపై జయము, మరణముపై జయము. అది అంతిమ జయము. ప్రియులారా గమనించాలి, మరణాన్ని జయించడం, పాపాన్ని జయించడం, దట్ ఈస్ ద అల్టిమేట్ విక్టరీ వీ కెన్ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. అలాంటి జయముని ఇచ్చిన వాడుగా, దేవుని సన్నిధిలోనికి మన పక్షంగా ప్రవేశించగలిగిన వాడుగా ఆ యాజకుడు ఉండడం దేవుని వాక్యంలో చూస్తాం. అలాగే యాజకుడిగా మెస్సియా ఉండడంలో, ఆ యాజకునిలో ఉండవలసిన మరొక విషయం ఏమిటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. తాలిమి చూపుట అంటే జాలి చూపడం, కనికరం చూపడం. ప్రియులారా, యాజకుడు జాలి గలవాడై ఉండాలి. యాజకులు కనికరము చూపగలిగిన వారై ఉండాలి. ప్రజలను ప్రేమించగలిగిన వారై ఉండాలి. ప్రియులారా గమనించాలి, పాత నిబంధన కాలములో యాజకత్వపు స్థితి చాలా ఆశీర్వాదకరంగానే మొదలైన క్రమక్రమంగా సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు దొరలే కొలది ఆ యాజకత్వపు స్థితి చాలా కోరదగని స్థితిలోనికి వెళ్ళిపోయిన అనుభవాలు మనం చూస్తాం. హోషేయ గ్రంథంలో ఆ యాజకత్వపు స్థితి చాలా దుర్భరంగా ఉన్నట్లుగా మనం గమనించగలం. పాపమునకు ఆధారమగు బలిపీఠములు ఆ యాజకులు ఎన్నెన్నో కట్టారని అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. హోషేయ గ్రంథంలో పాపములు నివృత్తి చేయాలి బలిపీఠాలు, కానీ పాపములకు ఆధారమగు బలిపీఠములు ఆ యాజకులు నిర్మించారని హోషేయ గ్రంథంలో ఆ ప్రవక్త మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, అర్పకులు తీసుకుని వచ్చు బలిపశు మాంసమును ఈ యాజకులు తిందురు గనుక వారు ఇంకా పాపములు చేయాలని కోరతారు అనే మాటలు. అంత దుర్భరమైన స్థితిగతులు ఆ యాజకత్వ స్థితిలోనికి ప్రవేశించిన మీదట, ఆ యాజకత్వపు స్థితి విఫలమైపోయిన మీదట ఆయనే జాలి కలిగిన వాడుగా, ఎందుకంటే ఆ యాజకులు ప్రజల పట్ల జాలి, కనికరము అలాంటి స్థితిని కోల్పోయారు వాళ్ళు. కనుక ఇప్పుడు జాలి కలిగిన వాడిగా, తాలిమి చూపగలిగిన వాడిగా, కనికరము చూపగలిగిన వాడిగా ఈ ప్రధాన యాజకుడిగా మెస్సియా ఈ లోకంలోనికి రావడం. ప్రియులారా, యాజకుడిగా ఈ లోకంలోనికి రావడం కూడా గొప్ప జయము. ఒక మాట గమనించాలి, రాజుగా జయించువాడు అంటే మనం చాలా సులువుగా అర్థమవుతుంది మనకి. కానీ రాజుగా జయించిన స్థితి కంటే కూడా యాజకుడిగా ఆయన జయించిన స్థితే చాలా గొప్ప స్థితి. యాజకుడిగా ఆయన జయించిన స్థితి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల యాజకత్వం విఫలమైపోయిన స్థితిలో, ఆ యాజకత్వం విఫలమైపోతుంటే ఇశ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మికంగా ఇంకా పతనమైపోతున్న స్థితిలో, ఆ స్థితిలో వారిని ఉద్ధరించడానికి, వారిని మాత్రమే కాదు సర్వమానవాళిని ఉద్ధరించడానికి, సర్వమానవాళిని లేవనెత్తడానికి, సర్వమానవాళిని ఆ పాపముపై జయము కలిగిన వారుగా ఉండేటట్లుగా ఆ మానవాళికి జయం ఇవ్వడానికి ఆయన జయించి మనలను జయించు వారినిగా చేసి ఆ యాజకత్వాన్ని మన ముందు ఉంచాడు. ఎంత గొప్ప యాజకత్వం! వాట్ ఏ గ్రేట్ ప్రీస్ట్హుడ్ ఇట్ వాస్. ఈవెన్ స్టిల్ హీ ఈస్ ఎ ప్రీస్ట్ ఫర్ us. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఇప్పుడు కూడా నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయువాడుగా, గొప్ప ప్రధాన యాజకుడిగా నీ కొరకు నా కొరకు ఆయన ఉండుట మనకు గొప్ప భాగ్యం. ప్రియులారా గమనించాలి, ఇఫ్ యూ కెన్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, అది నిజంగా ఆయన యాజకుడిగా ఉండడం అంటే ఏమిటో నీవు నిజంగా అర్థం చేసుకోగలిగితే, యూ కెన్ డ్రా ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ హిస్ ప్రీస్ట్హుడ్. ఆయన యాజకత్వంలో దాచబడి ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఎప్పుడు అంటే ఆయన యాజకత్వాన్ని, ఆయన యాజకత్వ స్థితిలో మనం పొందుకునే ఆశీర్వాదాన్ని, మనం పొందుకునే జయాన్ని నీవు అర్థం చేసుకోగలిగితే.
ఆ ఆశీర్వాదం నీది, ఆ జయము నీది. ఆయన జాలి కలిగిన వాడుగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును కలిగిన ప్రధాన యాజకుడకు నిమిత్తము ఆయన అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. గమనించాలి, ఆ కనికరం చూపించాలి అంటే దేవుడిగా ఉండి అక్కడ నుండి నేను కనికరం చూపిస్తున్నాను అనేది మనుష్యుల అవగాహనలోనికి రాదు కనుక గమనించాలి, ఆయనే ఈ లోకంలోనికి ఆ ప్రజలకు సహోదరుడిగా ఉండడానికి ఈ లోకంలోనికి వచ్చి అక్కడ అంటాడు, కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. హీ హ్యాడ్ టు బికమ్ వన్ అమాంగ్ ద బ్రదరన్. హీ హ్యాడ్ టు బికమ్ వన్ అమాంగ్ దెమ్. ఎందుకు అంటే ఆయన కనికరమును నమ్మకమును కలిగిన ప్రధాన యాజకుడు నిమిత్తము. ప్రియులారా, ఈ ప్రధాన యాజకుడు మానవుడై ఉండాలి కనుక ఆయన మానవునిగా వచ్చాడు. యాజకుడు దేవుని సన్నిధిలోనికి ప్రవేశము గలవాడై ఉండాలి. ఈయన కంటే కూడా ఏ యాజకుడు దేవుని సన్నిధిలోనికి మరి ప్రవేశం కలిగిన వాడుగా, అంత ధైర్యంగా లేక అంత ఆశీర్వాదకరంగా ప్రవేశం కలిగిన వాడుగా మరి ఏ యాజకుడు లేడు. అలాగే ఆయన జాలి కలిగిన వాడిగా, కనికరమ కలిగిన వాడిగా కనపడతాడు. అంత మాత్రమే కాదు, ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందుకుంటాడు. గమనించాలి, అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఉండాలి. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే యాజకుడు అనేవాడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడై ఉండాలి, దేవుని చేత పిలువబడిన వాడై ఉండాలి. అలాంటి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడిగా, దేవుని చేత పంపబడిన వాడిగా, యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకుడు అని చెప్పడంలో దాని గురించి వివరణ ఇవ్వక్కర్లేదు. ఆయనే దేవుని చేత పంపబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. పాత నిబంధన యాజకత్వం విఫలమైపోయిన స్థితిలో దేవుడు తన కుమారుని లోకంలోనికి యాజకుడిగా ఉండడానికి పంపించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఈ యాజకుడు మానవుడై ఉండాలి, మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని సన్నిధిలోనికి ప్రవేశం గలవాడై ఉండాలి. ఈయన కంటే దేవుని సన్నిధిలోనికి ప్రవేశం కలిగిన గొప్ప యాజకుడు మరొకడు లేరు. అలాగే తాలిమి కలిగిన వాడుగా, జాలి కనికరమ కలిగిన వాడిగా ఉండాలి. అలాంటి కనికరమ కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని చూసాం. అలాగే దేవుని ఏర్పాటు కలిగిన వాడై ఉండాలి. అలాంటి దేవుని ఏర్పాటు కలిగిన వాడిగా, దేవుడు పంపించిన వాడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈయన యాజకత్వం చాలా ప్రత్యేకమైన యాజకత్వం. ప్రియులారా, గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అహరోను యాజకత్వం గురించి ప్రస్తావించబడింది. ఏప్రిల్కి రాసిన పత్రిక 5:4 అహరోను పిలువబడినట్లుగా అన్నాడు. ప్రియులారా, ఈ యాజకత్వం ఇది ఇంకా ప్రత్యేకమైన యాజకత్వం. అహరోను యాజకత్వం లేవి సంతతిది. లేవి సంతతి గమనించాలి. లేవి సంతతి యాజకత్వం అంటే అర్థం అక్కడ సంతతి అని చెప్పడంలోనే వారసత్వంగా వచ్చేది. లేవీయులు అహరోను, ఇంకా చెప్పాలంటే అహరోను యాజకత్వం అహరోను సంతతిది. అహరోను సంతతి ఒకరి తర్వాత ఒకరు యాజకులయ్యారు. ఒకరు వచ్చారు, చనిపోయారు, మరొకరు యాజకుడయ్యారు. ఆయన చనిపోతే ఆయన కుమారుడు యాజకుడు, ఆయన చనిపోతే ఆయన కుమారుడు యాజకుడు. ఇలాగూ లేవి సంతతి వారు ఒకరి తర్వాత ఒకరు ఎప్పటికప్పుడు గతించిపోవు యాజకత్వం అది. అయితే ఈ యాజకత్వము మెల్కీసెదకు క్రమములో యాజకత్వం, యేసుక్రీస్తు ప్రభు యాజకత్వం మెల్కీసెదకు క్రమములో యాజకత్వం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఈ యాజకత్వం మారిపోయేది కాదు. అహరోను యాజకత్వం తరతరములకు ఒక తరం తర్వాత మరొక తరం, మరొక తరం తర్వాత మరొక తరం మారిపోయే యాజకత్వం. కానీ మెల్కీసెదకు క్రమములో ఉన్న యాజకత్వం ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం చూస్తే అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అలాంటి వాడు మెల్కీసెదకు. అలాంటి మెల్కీసెదకు క్రమములో ఉన్న యాజకత్వం యేసుక్రీస్తు ప్రభు యాజకత్వం. అంటే ఆ మెల్కీసెదకు వంశావళి లేని వాడంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఇంకెవరు యాజకుడిగా ఉండవలసిన అవసరం లేదు. ఆ యాజకత్వం సంఘానికి అప్పగించేశాడు యేసుక్రీస్తు ప్రభు. మీలో ప్రతివాడు యాజకుడిగా ఉండాలి అన్నాడు.
ఆయనే ప్రధాన యాజకుడైతే సంఘంలో రక్షించబడిన ప్రతి విశ్వాసిని యాజకుడిగా చేశాడు. పేతురు పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని అక్కడ ఆ భక్తుడు రాశాడు. మనం యాజక సమూహము. నీవొక రక్షించబడిన విశ్వాసి అయితే నీవొక యాజకుడవు. నీవు స్త్రీవైనా పురుషుడవైనా, పెద్దవాడవైనా చిన్నవాడవైనా, నీవెవరివైనా, నువ్వు రక్షించబడితే నువ్వు యాజకుడవు. ఎందుకంటే మనకు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు. మనమందరము యాజకులము. ఆ ప్రధాన యాజకుడు జీవితకాలమునకు ఆదియు జీవమునకు అంతము లేని వాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మెల్కీసెదకు అలాంటి వాడు. ఆ మెల్కీసెదకు క్రమములో యాజకత్వము అంటే అది పూర్వీకులు వారసులు లేని యాజకత్వం. పూర్వీకులు వారసులు అంటే ఈ యాజకత్వానికి పూర్వీకులు లేరు, ఈ యాజకత్వానికి వారసులు లేరు. ఆయన ప్రధాన యాజకుడు, మనమందరము ఆ ప్రధాన యాజకునికి ఇంక వారసులు లేరు. హీ ఈజ్ ద అల్టిమేట్ చీఫ్ ప్రీస్ట్. ఆయనే ప్రధాన యాజకుడు. ఆయన తరువాత మరెవరు ప్రధాన యాజకులు లేరు. మనమందరము యాజకులుగా ఉన్నవారమై ఉన్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోనే 17వ వచనం చూస్తే, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు. ఈ యాజకత్వము నిరంతరపు యాజకత్వం. అహరోను యాజకత్వం గతించిపోతూ ఉండేది, ప్రారంభమయ్యేది, గతించిపోయేది, ప్రారంభమయ్యేది. కానీ మెల్కీసెదకు క్రమములో యాజకత్వము అది నిరంతర యాజకత్వం. ఆయన నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉన్నవాడు. ఆ యాజకత్వంలో జయమున్నది, ఆ ప్రధాన యాజకత్వంలో జయమున్నది. అన్నిటికంటే మించి పాపముపై జయము, అన్నిటికంటే మించి మరణముపై జయము. ఆయన జయించుట మాత్రమే కాదు, నిన్ను నన్ను జయించిన వారిగా చేసే గొప్ప జయము. అలాంటి జయాన్ని నీవు అనుభవించాలంటే ఆయన ప్రధాన యాజకత్వాన్ని నీవు స్వీకరించాలి. రాజుగా మెస్సియా, అందులో జయాన్ని చూస్తున్నాం. యాజకుడిగా మెస్సియా, అందులో ఆయన జయము మనకిస్తున్న జయము, మనము పొందుకుంటున్న జయించు జీవితం చూస్తున్నాం. మరొక విషయాన్ని మూలవాక్యం 110వ కీర్తన 5-6 వచనాల్లో, ప్రభువుని కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగుగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండియుండును, విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలుగుగొట్టును. ఆయన న్యాయాధిపతిగా ఉన్న మెస్సయ్య, రాజుగా మెస్సియ, యాజకుడిగా మెస్సియ, అలాగే న్యాయాధిపతిగా మెస్సియ. ఆ న్యాయాధిపతిగా అక్కడ వాక్యంలో ఆయన రాజులను నలుగుగొట్టును అంటున్నాడు. 5వ వచనంలో ఆయన రాజులను నలుగుగొట్టును. గమనించాలి, ఆయన రాజులను నలుగుగొట్టును. అలాగే ఆ తర్వాత వచనంలో 6వ వచనంలో ఆయన విశాల దేశము మీది ప్రధానుని నలుగుగొట్టును. ప్రియులారా గమనించాలి, ఆయన న్యాయాధిపతిగా, న్యాయము తీర్చువాడిగా, ఆయన శత్రువును నలుగుగొట్టేవాడిగా ఇక్కడ దేవుని వాక్యంలో చూపించబడుతున్నాడు. రాజులను నలుగుగొట్టును, విశాలము మీది ప్రధానని. ప్రియులారా గమనించాలి, ఆయన రాజులను నలుగుగొడతాడు, విశాలము మీది. ఎవరైనా సరే ఆయన పక్షపాతి కాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ రాయబడింది, దేవుడు పక్షపాతి కాడు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఆయన పక్షపాతి కాడు. ఆయన రాజులనైనా ఒకవేళ వ్యతిరేక స్థితి ఎక్కడుంటే అక్కడ నలుగుగొట్టే స్థితి. ఆయన న్యాయాధిపతిగా, న్యాయము తీర్చువాడుగా, ఆయన న్యాయాధిపతిగా న్యాయం తీర్చడంలో ఇంకెవరూ ఆ న్యాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఆ న్యాయాన్ని ఎవరూ మార్చలేరు. అలాంటి స్థితిని చూపిస్తున్నాడు. ఆయన రాజులను నలుగుగొట్టును, విశాలము మీది ప్రధానిని కూడా. ఒకవేళ రాజులు వచ్చినా రాజులకు కూడా న్యాయమే తీర్చుతాడు ఆయన. రాజు గనుక ఆ న్యాయం నుంచి తప్పించేవాడు కాదు. రాజులు వచ్చినా న్యాయమే చెబుతాడు, విశాలము మీది ప్రధానుడు వచ్చినా ఆయన న్యాయం చెబుతాడు, నలుగు కొడతాడు. అలాంటి పక్షపాతి కానివాడు ఆ న్యాయాధిపతి.
అలాంటి న్యాయాధిపతిగా మెస్సియా ప్రియులారా గమనించాలి. అంటే మన వ్యతిరేకత అంతటిపై కూడా ఆయన మన వ్యతిరేకత అంతటిని ఆయన జయించినవాడు. అలాగే మనకున్న వ్యతిరేకత అంతటిపై మనకు జయమిచ్చువాడు. ఆయన జయించుట మనకు జయమిచ్చుట. ఈ మెస్సియాలో మనము పొందుకుంటున్న గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే ఆయన జయించుట మనకు జయమిచ్చుట. రాజుగా ఆయన జయించాడు, మనకు జయమిస్తున్నాడు. యాజకుడిగా ఆయన జయించాడు, మనకు జయమిచ్చాడు. ఆయన యాజకత్వాన్ని అంగీకరించిన వారికి ప్రతి వారికి జయమిస్తూనే ఉన్నాడు. అలాగే ఆయన న్యాయాధిపతిగా ఆయన జయించిన వాడు, అలాగే మనకు జయమిచ్చువాడు. దేవునికి స్తోత్రం. ఆయన జయమిచ్చువాడు, వ్యతిరేకత అంతటిపై జయమిచ్చువాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చూస్తే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారా, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ద్వారా మనం వీటన్నిటిలో ఏ విషయాలైతే వ్యతిరేకత, ఏ విషయాల్లో అయితే మనం వ్యతిరేకత ఎదుర్కొంటున్నామో, ఏ విషయాలు మనకు ప్రతికూలంగా నిలవబడుతున్నాయో, ఏ విషయాలు పర్వతాల్లాగా, ఆటంకాల్లాగా, అడ్డంకుల్లాగా నిలవబడుతున్నాయో వాటన్నిటిపై అత్యధిక విజయము పొందుచున్నాము. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో చక్కగా ఉంటుంది, వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్ అన్నాడు. వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్. జయించు వారి కంటే ఇంకా అధికులమాట. మనం ఇంకా ఉన్నతంగా జయిస్తాం. ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా దేన్నైనా జయిస్తున్నాను అనుకుంటే అలాంటి జయము కాదు. వీఆర్ మోర్ దాన్ దోస్ కాన్కరర్స్. దేవునికి స్తోత్రం. అలాంటి అత్యధిక జయము దేవుడు మనకిస్తున్నాడు. వ్యతిరేకతపై జయము, ప్రతికూలతపై జయము, ఆటంకాలపై జయము, అడ్డంకులపై జయము. ఏ ప్రయత్నంలో ఉన్నావో ఆ ప్రయత్నం ఏదైనా ఆ ప్రయత్నం విఫలమైపోతూ ఉన్నది అనుకుంటున్నావా, దేవుడు నీకు జయమిచ్చువాడు. ఆయన మెస్సియాగా నీవు అంగీకరిస్తే, ఆయన మెస్సియాగా, ఆయన రాజుగా నీవు ఆయనను రాజుగా అంగీకరించాలి. ఆయన మెస్సియాగా ఆయన యాజకత్వాన్ని నీవు అంగీకరించాలి. ఆయన మెస్సియాగా ఆయనను న్యాయాధిపతిగా అంగీకరించాలి. నీవు ఆయనను మెస్సియాగా నీ జీవితంలో అంగీకరిస్తే, ఆయనను ప్రభువుగా, ఆయనను రక్షకుడిగా ఆయన నీ జీవితాల్లోనికి అంగీకరించి, నీ జీవితంలోనికి అంగీకరించి నీ జీవితాన్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పిస్తే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను సమర్పించుడి అన్నట్లుగా మన జీవితాలను ఆయనకు సమర్పిస్తే, ఆయన మనకు జయమిచ్చు మెస్సియా. ఆయన జయించిన మెస్సియా, మనకు జయమిచ్చు మెస్సియా. అలాగూ ఆయన శత్రువులను జయించి, అక్కడ ఒక మాట ఉంటుంది, చాలా చక్కటి మాట, చివరి వచనం, ఆయన మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. అలాంటి జయించి జయోత్సాహముతో యుద్ధము చేసి 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 అక్కడికి వచ్చి మార్గమున అక్కడ సెలయేరు కనిపిస్తే ఆ ఏటి నీళ్లు పానము చేసి, ఆ ఏటి నీళ్లు పానము చేయడంలో ఆ ఏటి నీళ్లు పానము చేసి ఆయన జయమంతటిని ఆస్వాదిస్తూ, ఆయన పొందిన జయమంతటిని ఆస్వాదిస్తూ ఆ ఏటి నీళ్లు తాగి ఆయన తలపైకెత్తును అన్నాడు. ఆహా, ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. ఏటి నీళ్లు త్రాగుట, తలపైకెత్తుట, ఆయన జయించుటలో సేదతీరుట. ఆయన జయించి, గమనించాలి, మనం అపజయానికి గురైనప్పుడు సేద తీరలేము. మనం జయించి సేద తీరుతాం. మనం సఫలులమై సేద తీరుతాం. మనము ప్రతిఫలం పొందుకుని సేద తీరగలం. అలాగే ఆయన జయించి మార్గమున ఏటి నీళ్లు తాగి తలపైకెత్తును. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇది నాన్ని నీవు కూడా అలాంటి జయించువానిగా ఉండగలిగేటట్లుగా ఆయన నిన్ను చేస్తాడు. నీవు జయించువాడుగా, లేక నిన్ను జయించుదానిగా చేసి దేవుడు ఆ ఏటి నీళ్లు తృప్తిగా తాగి, ఆ ఏటి నీళ్లే జయమునకు సూచన, ఆ ఏటి నీళ్లే జయము పొందిన తర్వాత నీవు సేదతీరుటకు సూచన. అలాంటి జయించి సేదతీరే అనుభవాన్ని దేవుడికి ఇస్తాడు. అసలు ఆ వాక్యం చెబుతుంటేనే శరీరం జలధరిస్తుంది ప్రియులారా. ఆయన జయించి ఏటి నీళ్లు త్రాగి తలపైకెత్తును. ఇది నాన్ని నిన్ను కూడా అలాంటి అనుభవం గలవానిగా దేవుడు చేస్తాడు. ఆయన జయించు మెస్సియా మాత్రమే కాదు, నిన్ను జయించువానిగా చేయు మెస్సియా. రాజుగా ఆ మెస్సియాను స్వీకరించు. సంపూర్ణంగా నీ జీవితంలో అన్ని రంగాలు ఆయనకు అప్పగించు. రాజుగా ఆ మెస్సియాను స్వీకరించు.
ఆయన యాజకుడిగా ఉన్న మెస్సియా, నీ పాపముపై మరణంపై జయమిచ్చువాడు ఆ యాజకుడే. యాజకుడిగా ఆయనకి నీ జీవితాన్ని అప్పగించు. ఎందుకంటే నీ పక్షముగా ఇప్పుడు తండ్రి యొద్ద విజ్ఞాపన చేయుచున్న మెస్సియా ప్రధాన యాజకుడైన ఆయన యాజకత్వాన్ని నీవు అంగీకరించి ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన యాజకత్వంలో జయము, నీకు కూడా జయము. అలాగే ఆయన న్యాయాధిపతిగా మెస్సియా, ఆ న్యాయాధిపతి పక్షపాతి కాదు. ఒకవేళ ఈ లోకంలో ఒకవేళ అన్యాయం వలన ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న అన్యాయ స్థితి వలన మనం అపజయానికి గురవుతున్నామేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మనకు జయమిచ్చేవాడు, ఆయన న్యాయాధిపతిగా మనకు జయమిచ్చేవాడు. అలాంటి జయమిచ్చి మనల్ని ఆశీర్వదించేవాడు, అలాంటి జయమిచ్చి మనలను సేద తీర్చి ఏటి నీళ్లు తాగి యుద్ధం చేసి 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 ప్రయత్నం చేసి 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 లేక ఇంకా ఏవో ఏవో మనం ఈ లోక సంబంధమైన ఆ ప్రయత్నాల్లో మునిగి ఆ ప్రయత్నాలు చేసి చేసి ఆ ప్రయత్నం అంతా ముగించి జయం పొందిన మీదట ఆ ఏటి నీళ్లు తాగి నీ తలపైకెత్తి ఆయన నిన్ను జయించువానిగా, నీ సేద తీర్చి నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. ఇది నాన్న ప్రియులరా, ఆయన నిజంగా నీవు అలాంటి మెస్సియగా, జయించు మెస్సియగా, నిన్ను జయించువానిగా చేయు మెస్సియగా నువ్వు స్వీకరిస్తే, సంపూర్ణంగా ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే దేవుడు నిన్ను జయముతో నింపి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, నాతో ఏకీభవించండి. ఒకవేళ ఇంకా ఆయనకు అప్పగించని విషయాలు మీ జీవితాల్లో ఏదైనా ఉంటే, ఇంకా ఫలానా విషయం నీకు సంపూర్ణంగా నేను అప్పగించలేకపోయాను ప్రభువా, ఆ విషయాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఇంకా ఫలానా విషయంలో నేను నలిగిపోతున్నాను ప్రభువా, నీకు అప్పగించలేదు ప్రభువా, ఆ విషయాన్ని ఈ సమయంలో నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని ఏ విషయమైనా ఇంకా దేవునికి అప్పగించని స్థితి నీ జీవితంలో ఉంటే ఆ విషయాన్ని దేవునికి అప్పగించడానికి, దేవుని సన్నిధిలో దాన్ని ఒకవేళ దేవునికి పనికిరానిదైతే అది దేవుని సన్నిధిలో విడిచిపెట్టడానికి, ఒక నూతన ప్రారంభాన్ని, ఒక నూతన జీవితాన్ని నీవు పొందుకోవడానికి ఆయన మెస్సియగా నీ జీవితంలో ఉండాలి అని, ఆయన రాజు అయిన మెస్సియగా, యాజకుడైన మెస్సియగా, న్యాయాధిపతి అయిన మెస్సియగా నీ జీవితంలో ఉండాలని, ఆయన జయించు మెస్సియగా ఉండడం మాత్రమే కాదు, నిన్ను జయించువానిగా చేయు మెస్సియగా ఉండాలని ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించి, ప్రభువా నాకు నీవే ఏలికగా ఉండాలి ప్రభువా, నాకు నీవే ఆలోచన చెప్పువాడిగా ఉండాలి, నన్ను నడిపించువాడుగా, నన్ను పోషించువాడుగా, నన్ను కాపాడువాడుగా, నన్ను భద్రపరచువాడుగా నీవే రాజుగా ఉండాలి ప్రభువా. నా పాపమంతటిని జయించి లేక నా పాపమంతటిపై జయము ఇచ్చేవాడు నీవే అలాంటి ప్రధాన యాజకుడు ప్రభువా. కనుక నీ యాజకత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. మరణముపై జయమివ్వగలిగిన వాడు నీవే ప్రభువా, నీ యాజకత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను ప్రభువా. అలాగే ప్రభువా గొప్ప న్యాయాధిపతివు ప్రభువా. ఈ లోకంలో ఎలాంటి అన్యాయపు స్థితికి నేను గురవుతున్నా, అలాంటి అన్యాయపు స్థితిని అంతటిని నలుగుగొట్టు వాడవు నీవు ప్రభువా. అలా నలుగుగొట్టి నీవు జయించి నన్ను జయించువానిగా చేసే దేవుడవు. అలాంటి జయం కోసం నీ సన్నిధిలో ప్రభు ఎదురు చూస్తున్నాను ప్రభువా. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడవు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకములోనికి మెస్సియగా పంపించి ఆయన ప్రభా జయించు మెస్సియగా ఈ లోకంలో ఉండడం మాత్రమే కాక మమ్మల్ని కూడా జయించు వారిగా చేసే మెస్సియగా ఈ లోకంలో ఉండి మాకు జయమిచ్చిన మెస్సియగా మా జీవితాల్లో ప్రభువా మేము విజయులంగా ఉండగలిగేటట్లుగా చేసిన మెస్సియగా మాకు చూపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజుగా ఆయన మెస్సియగా, ఆ మెస్సియ రాజుగా ఉండగా ఆయన రాజరికంలో ఆయన జయము మాకిచ్చిన జయము ప్రభా. మెస్సియ యాజకుడిగా ఉండగా ఆ యాజకత్వంలో ఆయన జయము ఆయన మాకిచ్చిన జయము. అలాగే ప్రభా న్యాయాధిపతిగా మెస్సియ ఉండగా ఆ న్యాయాధిపతిగా ఉండుటలో ఆయన జయము ఆయన మాకిచ్చిన జయము మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ జయమును మా జీవితంలో మేము కలిగి ఉండి ఆ జయాన్ని ఆస్వాదించుటలో మేము సేదతీరి మా తలలో పైకెత్తగలిగే స్థితి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న మాతో మాట్లాడారు ప్రభువా. ఆ మాటలు మా అందరి జీవితాల్లో ఫలించాలి. మేము జయించు వారంగా ఉండాలి ప్రభువా. ఈ లోకంలో మా ప్రయత్నాల్లో జయము, పాపముపై జయము, మరణముపై జయము ప్రభువా
మా 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 ఎడల ప్రభా ఏదైనా అన్యాయం జరుగుతుంటే అలాంటి అన్యాయముపై జయము, అలాంటి జయము పొందు వారంగా నీ సన్నిధిలో మేము నిలవబడి నిన్ను స్తుతించగలిగినట్లు, నిన్ను ఆరాధించగలిగినట్లు, నిన్ను కొనియాడగలిగినట్లు నీ కృప మాకు దయచేయమని, ఈ సందేశం విన్న వారందరి జీవితాల్లో జయ జీవితాలు దయచేయమని, జయించు వారినిగా వారిని నిలవబెట్టమని, అనేక ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తూ, ఈ సందేశం విన్న వారందరి జీవితాలు మీరు తాకి జయించు వారిగా వారందరినీ నిలవబెట్టి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడయుండి మనల్ని జయించు వారినిగా చేసి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ వీక్. ఈ లైఫ్ చర్చ్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్కి ఒకవేళ ఇంకా ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇంతవరకు 100 వీడియోలకు పైగా మేము అప్లోడ్ చేసాం. వాటన్నిటినీ మీరు పొందుకోవచ్చు. అలాగే ఇక ముందు కూడా మేము అప్లోడ్ చేయబోయే వీడియోలన్నీ మీరు పొందుకోవచ్చు. తప్పక ఆశీర్వదించబడతారు. మీరు ఆశీర్వదించబడండి. అలాగే మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి. మీరు వారికి ఆశీర్వాద కారణంగా ఉండండి. ఈ విధంగా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు. తప్పక చేసి ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.